పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్లు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకుండా. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా జుట్టు అయితే ఎంత డ్యామేజ్ అయిపోయిందంటే చాలా డ్యామేజ్ అయిపోయింది. స్ప్లిట్ ఎండ్స్ కూడా వచ్చేసినాయి అండ్ హెయిర్ బ్రేక్స్ వచ్చేసినాయి. స్కాల్ఫ్ కూడా ఫుల్ డాండ్రఫ్, సో ఫుల్ ఫ్రిజ్జీగా అండ్ కల కోల్పోయినట్టు నిర్జీవంగా డ్రైగా అయిపోయింది హెయిర్ మొత్తము. సో ఈ హెయిర్ని రిపేర్ చేసే టైం వచ్చిందని నాకు అర్థమైంది. సో అందుకే హెయిర్ మాస్క్ వేసుకుందామని నేను డిసైడ్ అయినా. అండ్ నేను ఊర్లో ఉన్నా, అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నా. సో అమ్మ వాళ్ళ ఊర్లో ఇంటి ముందే మెహందీ చెట్టు ఉంటుంది అనమాట, గోరింటాకు చెట్టు ఉంటుంది. ఫుల్ ఎండ కొడుతుంది అనేసి కొమ్మలు ఇచ్చుకొచ్చి చెట్టు నుంచి మళ్ళీ మా మామిడి చెట్టు కింద వేసుకొని అవన్నిటిని ఆకు రుబ్బుతున్నాను నేను. రుబ్బిన ఆకుని మంచిగా కడిగేసుకొని అందులో నేను మందారం పువ్వులు యాడ్ చేస్తున్నా. పువ్వులు అవైలబుల్ లేకపోతే ఆకులైనా యాడ్ చేసేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. అండ్ కలబంద కూడా యాడ్ చేస్తున్నా. నేను ఒక కొమ్మ మొత్తము కలబందది ఒక కాడ ఉంటుంది, ఆ కాడ మొత్తం వేసేస్తున్నా. అండ్ పెరుగు ఏంటంటే నాకు డాండ్రఫ్కి పెరుగు బాగా పనిచేస్తుంది. పెరుగు అండ్ లెమన్ వేయడం వల్ల నాకు డాండ్రఫ్కి బాగా యూజ్ అవుతుంది. సో ఇవన్నిటిని మెత్తగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి. మరి పేస్ట్ అంటే పేస్ట్ లాగా ఏమీ కాదు, మీరు ఎంత సాఫ్ట్గా రుబ్బినా సరే అది కొంచెం బరకగానే ఉంటుంది. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం హెడ్కి అప్లై చేసేసుకుందాము. హెయిర్ మాస్క్ అప్లై చేసుకునే కంటే ముందు హెడ్ బాత్ చేసి మనం కండిషనర్ అప్లై చేస్తాం కదా. సో కండిషనర్ అప్లై చేయకంటే ముందే మనం మాస్క్ హెడ్కి అప్లై చేసుకోవాలి, హెయిర్ పెట్టుకోవాలి. హెయిర్ని పార్టిషన్స్ లాగా డివైడ్ చేసుకొని అండ్ ముందే కోమ్ చేసుకోండి. హెయిర్ని చిక్కులు లేకుండా మంచిగా కోమ్ చేసేసుకొని చూపిస్తున్నా కదా వీడియోలో. సో ఇట్లా అప్లై చేసేసుకోండి. లేదు మీకు ఏదైనా టెక్నిక్స్ తెలిస్తే ఆ టెక్నిక్స్ యూజ్ చేసి అట్లయినా మొత్తం మన రూట్స్ నుంచి ఎండ్ వరకు హెయిర్ అంతా అప్లై చేసుకోవాలి. సో ఎంత ఫైన్ పేస్ట్ చేసుకుంటే జుట్టుకు అంత మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు. సో ఇది ఎంత ఫైన్ పేస్ట్ లాగా చేద్దాం అనుకున్నా కొద్దిగా బరకగానే వచ్చింది. సో మిక్సీ ప్రాబ్లం అనమాట, అందుకనేసి అంత ఫైన్గా అప్లై అవ్వలేదు. అంటే అప్లై అయ్యింది కానీ వీడియోలో విజిబుల్ అవ్వట్లేదు అనమాట, అది రాలిపోతూ ఉంది. దానికి ఉన్న వాటరీనెస్ అంతా, అందులో ఉన్న రసం అంతా హెడ్కి అయితే పట్టేసుకుంది. కానీ ఇది పెట్టిన కొద్ది మైదా కింద రాలిపోయి పడతా ఉంది. సో హెడ్కి అంతా అప్లై చేసేసుకోవాలి. అండ్ హెయిర్ మాస్క్ అవసరమా అని అంటే మస్ట్ అవసరం, ఖచ్చితంగా అవసరము. అసలు వీక్లీ వన్స్ మనం హెయిర్ మాస్క్ పెట్టుకుంటే అసలు కండిషనర్ యూజ్ చేయాల్సిన అవసరమే ఉండదు. సో ఇది హెయిర్ మాస్క్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన హెయిర్ నుంచి మాయిశ్చర్ బయట పోకుండా లాక్ చేసేస్తుంది అనమాట. అది మనల్ని ఎక్కువసేపు మాయిశ్చరైజ్గా ఉంచుతుంది అనమాట హెయిర్ని. అండ్ అప్పుడప్పుడు ఇట్లా హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల మనకి డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది, మెయిన్ డ్యామేజ్ కంట్రోల్ అవుతుంది. అండ్ హెయిర్ గ్రోత్కి బాగా యూజ్ అవుతుంది హెయిర్ మాస్క్ అనేది. నేను హెయిర్ మాస్క్ పెట్టుకోవడం చూసి మా చిన్న పాప కూడా అమ్మకు పెడుతుంది. నాకు చాలా క్యూట్గా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు చూసిన థింగ్ అప్పుడే నేర్చేసుకుంది, అంత ఫాస్ట్గా పట్టేసింది అనమాట. ఇప్పుడు పిల్లలు అంతే, కంప్యూటర్ మైండ్స్ ఇట్లా చూసి అట్లా పట్టేస్తూనే ఉంటారు. సో ఈ హెయిర్ మాస్క్ అప్లై చేసుకున్న తర్వాత నేనైతే ఆ రోజు చెయ్యను హెడ్ బాత్. జస్ట్ మనం పెట్టుకున్న హెయిర్ మాస్క్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేసుకోవాలి. ఉట్టి ఫస్ట్ డే అయితే, నెక్స్ట్ డే ఏ రోజైతే హెయిర్ మాస్క్ పెట్టుకుంటానో ఆ నెక్స్ట్ డే వితౌట్ షాంపూ హెయిర్ వాష్ చేసేసుకోవాలి. మీరు చూసిరా ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, రెడ్గా హెయిర్ అంతా రెడ్గా అయిపోయింది అనమాట. నాది యాక్చువల్లీ ముందు నుంచే ఈ రాగి ఎంటికలు అంటారు, తెలుసా మీకు, ఐడియా ఉందా? సో అట్లాంటివి అనమాట. ఇది పెట్టేసరికి ఇంకా చాలా షైనీగా అనిపించింది. ఇది నెక్స్ట్ డే షాంపూ వాష్ తర్వాత ఇట్లా ఉండింది హెయిర్ లుక్ అనేది. నాకు వైట్ హెయిర్ ఎక్కడైతే వచ్చిందో అక్కడక్కడ స్టార్ట్ అయింది. సో అదంతా మొత్తము ఈ రెడ్ కలర్లో మారిపోయింది. అండ్ ఇది ఇట్లనే వదిలేదు అస్సలు. హెయిర్ మాస్క్ అయిపోయింది, నెక్స్ట్ డే మామూలు ఉట్టి వాటర్ వాష్ చేసినాము, ఆ నెక్స్ట్ డే షాంపూ వాష్ చేసినాము. దాని తర్వాత ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేసుకోవాలి హెయిర్కి. సో ఈ హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే అసలు అవసరం లేదు, హెయిర్ ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరమే లేదు, అది నీడే కాదని చెప్తారు వాళ్ళు. బట్
నేనే చెప్తా అంటే చిన్నప్పటి నుంచి మనకి ఏదైతే అలవాటు ఉందో అంటే మన బాడీ దేనికైతే అలవాటు పడిందో సో దాన్ని స్కిప్ చేయడం బెటర్ కాదు. సో చిన్నప్పటి నుంచి మనకు హెడ్ బాత్ చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకోవడం అది మోస్ట్లీ కామన్ రెగ్యులర్ థింగ్ అది మన థింగ్స్లలో డైలీ రొటీన్స్లలో అదొక రెగ్యులర్ థింగ్. హెయిర్ అప్లై చేసుకోవడం, ఆయిల్ అప్లై చేసుకోవడం హెయిర్కి. సో దాన్ని స్కిప్ చేయడం నాకు అసలు ఇష్టం ఉండదు. అండ్ హెడ్ బాత్ తర్వాత మస్ట్గా హెడ్ ఆరిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా ఆయిల్ అప్లై చేస్తా. ఆయిల్ అప్లై చేయకపోతే నాకు హెడేక్ వస్తుంది. సో షూర్గా అప్లై చేస్తా. సో మనము ఇది వరకు అంటే తెలియక ముందు అంటే స్కూల్ టైమ్స్, కాలేజ్ టైమ్స్లో హెయిర్కి ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం కోమ్ చేసుకునే వాళ్ళం తెలియక. సో అట్లా చేయొద్దు, అది రాంగ్. ఫస్ట్ మనం హెయిర్ని కోమ్ చేసి చిక్కులు లేకుండా హెయిర్ని అంతా చేసుకున్న తర్వాతనే మనం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత కోమ్ చేస్తే ఏంటంటే ఎక్కువ ఊడిపోతాయి జుట్టు. అందుకని మనం ఎప్పుడైనా ఆయిల్ అప్లై చేసిన తర్వాత జుట్టును దువ్వుకుంటే ఎక్కువ శాతం అంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అయినట్టుగా అనిపిస్తుంది మనకి. అండ్ పార్టీషన్స్ లాగా డివైడ్ చేసుకొని మన ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా వాటితో మసాజ్ చేసుకుంటూ జెంటిల్గా అప్లై చేయాలి హెయిర్కి. మరి ఓవర్గా ఓవర్ఫ్లో అయ్యేలా కూడా అప్లై చేస్తే మన డస్ట్ ఉంటుంది కదా, డస్ట్ అనేది మన హెయిర్ మీద ఆలి ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది స్కాల్ప్ని. సో అంత అవసరం లేదు, ఎంత నీడో అంత. మళ్ళీ రూట్స్ నుంచి ఎండ్ వరకు మొత్తం పెట్టుకోవాలి. అట్లయితేనే స్ప్లిట్ ఎండ్స్ని కంట్రోల్ చేయగలుగుతాం మనము. సో డైరెక్ట్ కొప్పేసుకునే అలవాటు ఉంటే కొప్పేసేసుకొని, నాకైతే కొప్పేసుకునే అలవాటు లేదు. సో నేను మంచిగా అల్లుకొని రబ్బర్ వేసేసుకుంటా. మనం ఇట్లా చేస్తే వీక్లీ వన్స్ ఇట్లా చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేదు వీలు కావాలంటే అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారన్నా ఇట్లా అప్లై చేస్తే మనకు హెయిర్ గ్రోత్, హెయిర్ డ్యామేజ్ ఇవన్నీ కంట్రోల్ అవుతాయి. అండ్ హెయిర్ ఫాల్ నుంచి అయితే మనం ఖచ్చితంగా బయటపడవచ్చు, మంచి రిజల్ట్స్ ఉంటాయి. లేదు ఈ మెహందీ ఇవన్నీ మాకు అవైలబుల్ లేదంటే ఓన్లీ అలోవెరా మాస్క్ కూడా వేసుకోవచ్చు. జస్ట్ అలోవెరా తీసుకొని దాన్ని మిక్సీ చేసుకొని హెయిర్ అంతా అప్లై చేయడమే. అది ఇంకొకసారి ఎప్పుడైనా నేను చూపిస్తా. లేదు మాకు అల్లుకోవడం కానీ కొప్పు పెట్టుకోవడం కానీ ఇష్టం ఉండదు అనుకుంటే మనం స్విమ్మింగ్ చేసేటప్పుడు వేసుకుంటాం కదా హెడ్ తడవకుండా కవర్, అట్లాంటి క్యాప్ కానీ లేదంటే సాటిన్ క్లాత్ కానీ హెడ్కి చుట్టేసుకొని మనం వదిలేస్తే ఏంటంటే డస్ట్ పార్టికల్స్ అనేవి వచ్చి మన హెయిర్ పట్టుకోవు, హెయిర్ మీద చేరవు. సో ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇంకా ఎక్కువ డస్ట్ అనేది హెడ్కి పట్టేసుకుంటుంది అట్లా. అందుకనేసి అట్లాంటివి ట్రై చేయొచ్చు మీరు బయటకు వెళ్ళేటట్టుంటే. ఇంట్లో అయితే అవసరం లేదు. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.